శ్రీమాత్రే నమః. ప్రబోధిని ఏకాదశి, పైగా శనివారం. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. పద్మపురాణం ప్రకారం ప్రబోధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత వెనుక ఉన్నటువంటి కథ గురించి తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు, ఓ మధుసూదన, కృష్ణ, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత నాకు తెలియదు, దయచేసి నాకు జ్ఞానోదయం కలిగించు స్వామి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ రాజా, బ్రహ్మ నారదుడికి చెప్పినటువంటి ప్రబోధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను నేను వివరించబోతున్నాను. ఈ కథ తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఆలకించాలి. ఈ రోజున చాలా విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షంలో ప్రబోధిని ఏకాదశి గొప్పతనం గురించి నేను నీకు చెప్పబోతున్నాను. ప్రబోధిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి లభించే ఆశీర్వాదాలు వందలాది అశ్వమేధ యాగాలు చేసినటువంటి వ్యక్తులు పొందేటటువంటి గొప్ప ఆశీర్వాదాలతో